థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. అంటే ప్రధానంగా గ్రాస్ విషయంలో కూడా హరిహర వీరమల్లు ఒక నయా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు కూడా 2,50,000కు పైగా టికెట్స్ బుకింగ్ అయినట్లు కూడా చెప్తున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపుగా 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తున్నటువంటి టాక్ వినిపిస్తుంది. అప్పట్లాగా 100 days 50 days కంటే కూడా ప్రధానంగా ఎంత గ్రాస్ కలెక్షన్ చేసింది, ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది, ఆ నేపథ్యంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఒక రకంగా 30 కోట్ల రూపాయలు గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిందన్నటువంటి టాక్ వినిపిస్తోంది. ప్రీమియం సీట్లకు పరిమితం అయినటువంటి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. బుకింగ్స్ ఓపెనింగ్ అయినటువంటి కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అనే ఒక సందేశాలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. పవనే స్వయంగా రంగంలోకి దిగడంతో సీన్ మారిందని కూడా పలువురు అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ధోరణి కూడా ఇంతవరకు సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో నేను ఎక్కడ పెద్దగా పాల్గొన్నటువంటి సందర్భాలు లేవు, కానీ ఈ సినిమాకు రావాల్సి వచ్చింది. నిధి అగర్వాల్కి సంబంధించి కూడా ఆమె భుజస్కంధాలపై వేసుకున్నారు. ఒక రకంగా నేను రావడానికి అవకాశం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది, ఖచ్చితంగా వచ్చాను. ఫస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం, సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆడియో ఫంక్షన్స్కి కంటే ప్రీవియస్గా అంటే మీడియాతో ముఖాముఖి నిర్వహించడం అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ స్థాయిలో బిజినెస్ కూడా అందుకే జరుగుతుంది అంటున్నారు కొంతమంది సినీ క్రిటిక్స్. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సో అశోక్ నమస్తే. ప్రధానంగా చాలా కీలకంగా మారింది హరిహర వీరమల్లు. ఎందుకంటే ఇంతవరకు సినిమాలు ఒక స్తబ్దుగా ఉన్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వటం, పెద్ద సినిమాగా ఆఫ్టర్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావటం. ఎందుకంటే రాజకీయాలకు ముందు తర్వాత చూస్తారు. ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు టైటిల్ కూడా ఎక్కడ రాజకీయాలతో లేకపోతే ముడిపడినటువంటి అంశం కాకుండా చరిత్రను చెప్పే కథ కావడంతో కొంత ఇంపాక్ట్ ఉండబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో కూడా ఉండే అవకాశం ఉంది. కానీ బాయ్కట్ లాంటి ఒక హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం రాజకీయంగా ఉన్నారు కాబట్టి ప్రత్యర్థి పార్టీలో లేకపోతే నచ్చినటువంటి ఫ్యాన్స్ కొంతవరకు చేస్తున్నారన్నటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సినిమా బజ్ ఎలా ఉంది, ఇప్పుడు పూర్తి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి మొత్తం బజ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఏపీకి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమోషన్ బాధ్యతలు ఆయన చెప్పడం జరిగింది. అంతవరకు హరిహర వీరమల్లు ఒక సినిమాగా రిలీజ్ అవుతుందనేది మాత్రం కొంత చర్చ ఉండదు. 24th వస్తుంది అనేది ఒక మామూలుగా రెగ్యులర్ సినిమా లాగా ఉంది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ ని భుజస్కంధాలపై వేసుకొని ప్రమోషన్ స్టార్ట్ చేయడం, అంటే తీరిక లేని పరిస్థితుల్లో కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే మీడియాని ఇంటరాక్ట్ అవుతూ సినిమాకి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలను కూడా బయటికి చెప్పడం, అలాగే ఫ్యాన్స్ కోరడం, అంటే ఇవన్నీ భుజస్కంధాలపై వేసుకోవడం చేయడంతో దీన్ని హై బడ్జెట్ మూవీగా రావడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రావడంతో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్ యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పడుతున్నాడు. అదే ఫ్యాన్స్ కూడా ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అంటే ఎన్నడూ లేని విధంగా, అంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా హైప్ ఒక్క 3 రోజుల్లోనే, అంటే 3 రోజుల్లోనే ఒక తారా స్థాయికి ప్రమోషన్స్కి వెళ్ళడం, తారా స్థాయిలో కూడా బుకింగ్స్ ఇప్పటికీ అంటే ప్రీ రిలీజ్ బిజినెసే 150 కోట్ల పైన జరిగింది. ఇంకా సినిమా ఎప్పటికీ నిన్నటి వరకే 150 కోట్ల పైన బిజినెస్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. బుకింగ్స్ కూడా హైయెస్ట్ బుకింగ్స్, అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా ఇంత బుకింగ్స్ కూడా ఎప్పుడు అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ సినిమా కూడా ఇన్ని బుకింగ్స్ కాలేదు. అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వము, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన షోస్ వేసుకోవడానికి 5 షోలు కూడా వేసుకోవడానికి ప్రదర్శించుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు బ్యాన్ చేసినటువంటి విషయం ఉంది. అయితే ఆ రూల్స్ అన్ని సడలించి కూడా టికెట్ అంటే పెయిడ్ ప్రమోషన్స్ 600 అనేది కూడా ప్రకటించుకోవడం, అంటే వెసులుబాటు కల్పించడం, అంటే ఇటు ఏపీలోను తెలంగాణలోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మాత్రం పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా టికెట్ రేట్స్ పెయిడ్ ప్రమోషన్ 600 రూపాయలు, అంటే దాదాపు రెక్లైనర్స్ సోఫాకి సంబంధించిన 1000 రూపాయలు పైన పడుతుంది. ఆ తర్వాత బాల్కనీ అంటే రాయల్కి సంబంధించిన 800 టికెట్లు, అంటే ఆ ఒక సీటింగ్ని బట్టి, ఆ ఒక థియేటర్ని బట్టి, అక్కడ ఉన్న పొజిషన్ బట్టి, ఉన్నటువంటి సిటీని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. అయితే దాదాపు 1000 రూపాయలు.